పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా మరో 2 రోజుల్లో వెల్లడకోనున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన పోరాటాన్ని మాత్రం ఆపడం లేదు. తాజాగా కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయానికి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ అంశంపై కలకత్తా హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా మమతా బెనర్జీకి ఊరట దక్కలేదు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ఎటువంటి తప్పు లేదని పేర్కొంది. అలాగే కలకత్తా హైకోర్టు నిర్ణయం సమర్థనీయమేనని, దీనిపై తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పనిచేస్తారు. అది రాష్ట్రమైన కేంద్రమైన వారికి ఎలాంటి పక్షపాతాలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులు ఉండటంలో తప్పేంటి? దీనిపై పూర్తి నిర్ణయాధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. ఎన్నికల విధులకు సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సంప్రదించాల్సిన అవసరం లేదు. దీనిని రాజకీయం చేయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను తెప్పించి వారి స్థానంలో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులని ఈసీ నిర్ణయించిందని టీఎంసీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను ఖండించిన ఈసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. కానీ అధికార టీఎంసీ శుక్రవారం కోల్కతా హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ కూడా వేసింది. అయితే పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరిగింది. బెంగాల్ చరిత్రలో తొలిసారిగా పోలింగ్ నమోదయ్యింది. 2 దశల్లో కలిసి 92% పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. హింసాత్మక ఘటనలు కూడా జరగలేదు. కానీ 2వ దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ ధర్నాకు దిగింది. కానీ వీటికి కేంద్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. మొత్తానికి మే 4న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్న సంగతి కూడా మనకు తెలుసు.